ఇప్పుడు నేను మాట్లాడినా చెప్పండి చెప్పండి. అవును. మా ఊర్లో అయ్యా 30 మంది దాకా చచ్చిపోయారయ్యా. కుర్ర పిల్లలు. మీరు హాస్పిటల్ తీసుకెళ్ళి ఎన్ని రోజులు చనిపోయారు? ఒక్క రోజేనండి, ఆ రోజు ఒకరోజు. ఆదివారమే. బాంబులు పెట్టినప్పుడు కరెంటు బాంబులు పెడతారు, 100 బాంబులు. 100 ఒకేసారి పేలుతాయి. ఈ కాలువ వచ్చినప్పుడు ఆ కోరి గుంతలు వాటర్ వచ్చినప్పుడు ఉంటాయి. ఆ కోరి గుంతలు వాటర్ అయిపోయినాక పక్కన ఉన్న మురికి నీళ్లు ఈ కుంటలోకి ఎక్కించి అప్పట్లో ఒక 4 నెలలు 5 నెలల కిందట వదిలేరు. అవన్నీ మురికి నీళ్ళే వచ్చింది. ఆ బొడ్రాళ్ళు అనేవి ఇప్పుడు ఈ మధ్యన వేసారా? పాతకాలం 3 నెలల క్రితం వేశారు. 3 నెలల క్రితం వేశారు. అవి 12 దాటినాక వేయాలి సార్. నేను వేయాలి అసలు మామూలుగా సందకాడ వేసేది 9 గంటలకు. ఇప్పుడు అనారోగ్య కారణాల వల్ల చనిపోతుంటే మీరు ఎందుకని ఆ రాళ్ళ వల్ల చనిపోయారు అనే అనుమానం వస్తుంది. ఏదో సిద్ధాంతం అడిగితే ఇలా అని చెప్పారు. 50 పైన లేరు. 29 సంవత్సరాల కుర్రోడు ఒక్కరోడు చనిపోయాడు. 40 సంవత్సరాలు నైట్ చనిపోయింది మా ఇంట్లో. మా మేనకోడలేమో ఇప్పుడు మామూలుగా పొగులలో పని చేసుకుంది, భోజనం చేసింది, నైట్ తింది, పనుకుంది. నైట్ తెల్లవారు 3ంటికి లేపితే లేవాల. అకస్మాత్ అసలు ఏమీ లేదు. మొత్తం తినింది, పనుకుంది, బ్రహ్మాండంగా అంత పిల్లలతో అంతా బాగుంది. తెల్లవారుజామున 3 గంటలకు లేపితే మంచం మీద చనిపోయింది. ఇక్కడ ఎవరైనా చనిపోయారా? ఇక్కడ పంట విజయమ్మ ఫస్ట్, తర్వాత కట్ట జక్కరయ్య, గేరా చిన్న, తర్వాత కొరివి రాజు, మెంతులు రాజు, కట్టా దేని రాజు. ఇది ఈ పక్క వెళ్ళే అదే నా మెంతులు రాజు చెప్పానుగా. ఆ వాగులో నీళ్లు ఆల్రెడీ దానిలో ఒక 3 బట్టలు ఉతకడానికి వెళ్ళి ఒకే రోజు 3 చనిపోయారు. మూత్ర చెందడం కూడా దానిలోనే. ఇప్పుడు మీరెళ్ళి చూసినా గానీ ఎవరెళ్ళి చూసినా గానీ అందులోనే అదే క్వారీలో చనిపోవటం. అక్కడ మిగతా కార్యక్రమాలు కూడా కొన్ని అక్కడ చేసేవారు. మొత్తం 1, 2 మొత్తం దానిలోనే. మీరు ఎప్పుడు చెప్పలేదా మాకు ఎందుకు నీళ్లు వదులుతున్నారు? ఎన్నోసార్లు కంప్లైంట్ పెట్టి ఎన్నోసార్లు